హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో కంపల్సరీగా గూగుల్ క్రోమ్ అయితే ఉండే ఉంటుంది. మనం నార్మల్గా ఏదైనా బ్రౌజింగ్ చేయాలన్నా సరే, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నా సరే, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే, ఎక్కువ సార్లు మనం గూగుల్ క్రోమ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకే ఈ రోజు ఈ వీడియోలో మీకు గూగుల్ క్రోమ్ కి సంబంధించిన ఒక 5 హిడెన్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ 5 సెట్టింగ్స్ గురించి మీకు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఈ 5 సెట్టింగ్స్ ద్వారా మీరు గూగుల్ క్రోమ్ ని మీరు కొంచెం సేఫ్టీగా ప్రైవసీగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా మీకు బ్రౌజింగ్ కనుక స్లో అవుతున్నట్టయితే అది కూడా ఫాస్ట్ అవుతుంది. ఈ విధంగా డిఫరెంట్ కొన్ని సెట్టింగ్స్ అయితే 5 సెట్టింగ్స్ హిడెన్ సెట్టింగ్స్ నేను మీకు చెప్తాను. మీ మొబైల్లో కనుక క్రోమ్ ఉన్నట్టయితే కంపల్సరీగా వాటి గురించి మీకు తెలిసి ఉండాలి. సో ఫైనల్ గా 5 హిడెన్ సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు మన గూగుల్ క్రోమ్ లో తెలుసుకోవాల్సిన ఆ 5 హిడెన్ సెట్టింగ్స్ ఏంటని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గూగుల్ క్రోమ్ అయితే ఇక్కడ ఓపెన్ చేద్దాం. దానికంటే ముందు అయితే మీరు సింపుల్ గా ప్లే స్టోర్ ఓపెన్ చేసి అసలు గూగుల్ క్రోమ్ కరెక్ట్ గానే ఉందా, ఏమైనా అప్డేట్ వచ్చిందో చెక్ చేసుకోండి. అప్డేట్ కనుక వచ్చినట్టయితే అప్డేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్స్ అయితే మీకు చూడడానికి కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ నేనైతే అప్డేట్ చేశాను, ఓపెన్ అని వచ్చేసింది. ఇక్కడ సింపుల్ ఓపెన్ పైన ప్రెస్ చేస్తున్నాను. తర్వాత నార్మల్ గా మన గూగుల్ క్రోమ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి దేనికోసం ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు చాలా లేట్ గా లోడింగ్ అవుతున్నట్టయితే ఇప్పుడు మనం చేసుకోబోయే ఈ చిన్న సెట్టింగ్ ద్వారా దాన్ని ఫాస్ట్ అప్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా సెర్చ్ చేసినట్టయితే వెంటనే అది లోడ్ అయిపోయి వచ్చేస్తుంది. సో చాలా స్పీడ్ గా మన గూగుల్ క్రోమ్ అయితే వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. దానికోసం మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటని చెప్తాను. ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనుక మీరు చూసినట్టయితే బై డిఫాల్ట్ ఇది ఆఫ్ లో ఉంటుంది. సింపుల్ దాని విధంగా ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ కనుక మీ గూగుల్ సర్వీసెస్ లో ఆన్ లో ఉన్నట్టయితే ఇప్పటి నుంచి మీరు క్రోమ్ లో ఏదైనా సెర్చ్ చేసినా సరే, లేకపోతే ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే చాలా ఫాస్ట్ గా అది లోడింగ్ అవుతుంది అనమాట. సో ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ లో చేసుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్. కంపల్సరీ దీన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్ లో ఉన్నట్టయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ దాని గురించి మాట్లాడుకుందాం. సెకండ్ వచ్చేసి ఏంటంటే, మనం గూగుల్ క్రోమ్ ద్వారా చాలా పేమెంట్స్ అయితే చేస్తూ ఉంటాం. అదే విధంగా ఏమైనా షాపింగ్ చేస్తూ ఉంటాం, అక్కడ మన అడ్రస్ ఇస్తూ ఉంటాం, వేరే సైట్స్ ని మన గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేస్తూ ఉంటాం అనమాట. దీని వల్ల మన గూగుల్ క్రోమ్ అనేది కొంచెం ఎక్కడో దగ్గర ప్రైవసీ పరంగా కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే టైం టు టైం మీరు సేఫ్టీ చెక్ చేసుకుంటూ ఉండాలి. గూగుల్ క్రోమ్ లో బై డిఫాల్ట్ వల్ల అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. మీరు టైం టు టైం సేఫ్టీ చెక్ చేసుకున్నట్టయితే, సేఫ్టీ ఓకే ఉన్నట్టయితే ఓకే, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మీరు డైరెక్ట్ గా అక్కడ నుంచి దాన్ని ఫిక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. దానికోసం ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. మళ్ళీ సెట్టింగ్స్ లో కనుక మీరు ఈ విధంగా వచ్చేసినట్టయితే, మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు సేఫ్టీ చెక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు 3 ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. అప్డేట్స్, పాస్వర్డ్, సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి. ఇప్పుడు మనం వీటిని చెక్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ చెక్ నౌ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే 3 మనకు చెక్ అయిపోతాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కటి మనకు టిక్ మార్క్ అయితే వచ్చిందనమాట. మీకు ఒకవేళ ఈ విధంగా టిక్ మార్క్ రాకుండా ఏదైనా క్రాస్ మార్క్ వచ్చి, లేకపోతే ఏదైనా వార్నింగ్ ఆప్షన్ కనుక వచ్చింది అనుకోండి, సింపుల్ దాని పైన ప్రెస్ చేయగానే మీకు ఫిక్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఫిక్స్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన సేఫ్టీ పరంగా ఇక్కడ నుంచి దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది వచ్చేసి మీరు గూగుల్ క్రోమ్ లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. అలా ఇప్పుడు మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. మీకు గనక సరిగా కనిపించకపోతే, అంటే కొంతమందికి కొంచెం తక్కువగా కనిపిస్తుంది, అటువంటి టైంలో అక్షరాలు చిన్నగా ఉన్నట్టయితే మనకు సరిగా కనిపించదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్టయితే రింగ్ టోన్ అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ ఈ లైన్ లో ఉన్న స్పెల్లింగ్ మొత్తం చాలా చిన్నగా ఉంది, ఈ విధైతే పెద్దగా ఉందన్నమాట. సో ఎవరికైనా సరే చిన్నగా ఉన్నాయి కనిపించాయి అనే ప్రాబ్లం ఉంటుంది కదా, మీరు గూగుల్ క్రోమ్ లో ఒక చిన్న సెట్టింగ్ చేసుకొని వాటిని పెద్దగా చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే మీకు ప్రాబ్లం లేకుండా కరెక్ట్ గా క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. సో ఆ సెట్టింగ్ కూడా గూగుల్ క్రోమ్ లో ఇచ్చారు. చాలా మందికి సెట్టింగ్ తెలియదు. మీరు దాన్ని చేసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు యాక్సెసిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉంది. సింపుల్ ఈ యాక్సెసిబిలిటీ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు చూడొచ్చు డిఫాల్ట్ జూమ్ వచ్చేసి 100% ఉందన్నమాట. 100% ఉన్నట్టయితే మనకు ఈ విధంగా ఫాంట్ సైజ్ అయితే ఈ విధంగా ఉంది. ఒకవేళ మీరు దీన్ని ఎక్కువగా చేసుకున్నట్టయితే ఫాంట్ సైజ్ పెరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఎవరికైనా సరే ఇక్కడ ఐ ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళకు ఈ విధంగా చదువుకోవడానికి, లేకపోతే సేఫ్ గా బ్రౌజింగ్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు ఎంత పెద్ద కావాలనుకుంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. సో ఇది నార్మల్ గా 100 ఉంటుంది, నేనైతే 100 పెట్టుకుంటున్నాను. మీకు ఒకవేళ సరిగా కనిపించదు అనుకుంటే దీన్ని ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఈ సెట్టింగ్ గురించి మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి. అలా ఇప్పుడు వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ లో చూసుకోవాల్సిన 4th సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. 4th సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. ఈ సెట్టింగ్ వచ్చేసి మనకు నార్మల్ గా ప్రైవసీకి సంబంధించి, అంటే మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటాం, లేకపోతే ఇంకా చాలా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం, ఈ విధంగా చేస్తూ ఉంటాం కదా, వచ్చేసి నార్మల్ గా మనకు హిస్టరీలో మెయింటైన్ అవుతూ ఉంటుంది. మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ గూగుల్ క్రోమ్ కనుక ఆగినట్టుగా, లేకపోతే ల్యాగ్ అవుతున్నట్టుగా, స్టక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కదా, దాన్ని కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు సెర్చ్ హిస్టరీ కనుక ఎక్కువగా పెరిగిపోయినట్టయితే మొత్తం అక్కడ ఒక డంప్ లాగా జమ అయిపోతుంది. తర్వాత మీరు ఏదైనా సెర్చ్ చేసిన, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే అది లోడింగ్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 4 సెట్టింగ్ ద్వారా మీరు అక్కడ నుంచి దాన్ని క్లియర్ చేసుకున్నట్టయితే, మీరు ఏమైనా సెర్చ్ చేసినట్టయితే సెర్చ్ మొత్తం హిస్టరీ క్లియర్ అయిపోతుంది. తర్వాత మీరు ఏదైనా సెర్చ్ చేసినట్టయితే అది మనకు కొంచెం ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అనమాట. సో దానికోసం ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైవసీ
ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు స్టార్టింగ్ లోనే ఉంటుంది క్లియర్ బ్రౌజింగ్ డేటా అని చెప్పేసి ఉంటుంది. దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కటి ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు ఏదైనా సర్చ్ చేసిన తర్వాత లాస్ట్ 1 అవర్ క్లియర్ కావాలా, లేకపోతే లాస్ట్ 24 అవర్స్, లేకపోతే ఆల్ టైమ్ ఇప్పటి వరకు మీరు సర్చ్ చేసింది మొత్తం క్లియర్ అయిపోవాలి అనుకుంటే ఆ విధంగా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఈ విధంగా లాస్ట్ అవర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లాస్ట్ అవర్ లో నేను ఏమేమి బ్రౌజ్ చేశాను, దాని కుకీస్ కానీ కేచెస్ కానీ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ క్లియర్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్ క్లియర్ డేటా ఉంది కదా, దాని పైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. క్లియర్ డేటా పైన మళ్ళీ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఈ సెట్టింగ్ ద్వారా మీరు ఒకవేళ లైఫ్ టైం ఆల్ టైం కనుక మీరు దాన్ని క్లియర్ చేసినట్టయితే మీ క్రోమ్ కానీ లేకపోతే మీ మొబైల్ కానీ ఏదైనా సరే హ్యాంగ్ అవుతున్నట్టుగా అనిపిస్తే అది హ్యాంగింగ్ ప్రాబ్లం ఫ్రీ అవుతుంది అనమాట. అక్కడ డంప్ అనేది మొత్తం మనకు క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫిఫ్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫిఫ్త్ సెట్టింగ్ కూడా మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది నార్మల్ గా మన ప్రైవసీకి సంబంధించిన సెట్టింగ్ అనమాట. మనకి ఏది సర్చ్ చేసినా సరే లేకపోతే ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడానికి ఏదైనా వెతుకుతున్నా సరే అది మనకు నార్మల్ డిఎన్ఎస్ ద్వారా జరుగుతుంది అనమాట. ఆ డిఎన్ఎస్ ని మీరు సెక్యూర్ గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏ విధంగా ఆన్ చేసుకోవాలని ఇప్పుడు నేను మీకు చెప్తాను. సింపుల్ గా గూగుల్ క్రోమ్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ లోకి వచ్చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేసినట్టయితే సేమ్ ఇంతమంది సెట్టింగ్ లోకి మనం వెళ్ళాలి. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక మీరు చూడొచ్చు యూజ్ సెక్యూర్ డిఎన్ఎస్ అని చెప్పేసి ఉంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ఇది మనకు బై డిఫాల్ట్ ఆఫ్ లో ఉంటుంది అనమాట. సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆన్ చేసినట్టయితే ఇప్పటి నుంచి మన డిఎన్ఎస్ అనేది కొంచెం సెక్యూర్ గా ఉంటుంది. మీరు ఏదైనా సర్చ్ చేసినా సరే అది మనకు ఇబ్బంది లేకుండా సెక్యూర్ గానే మనకు కనెక్షన్ కనెక్ట్ అవుతుంది. తర్వాత మనం అక్కడ నుంచి సేఫ్ బ్రౌజింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే పైన కూడా రాసి ఉంది హౌ టు కనెక్ట్ టు వెబ్సైట్స్ అవర్ సెక్యూర్ కనెక్షన్ అని చెప్పేసి. మీరు ఏదైనా వెబ్సైట్ సర్చ్ చేసినా ఏం డౌన్లోడ్ చేసుకోవడానికి వెతికినా కూడా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ సెక్యూర్ డిఎన్ఎస్ ద్వారానే జరుగుతుంది కాబట్టి మనకు ప్రైవసీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మీకు తెలియని ఒక 5 హిడెన్ సెట్టింగ్స్ అనమాట. వీటితో పాటు ఇంకా 2 బోనస్ సెట్టింగ్స్ కూడా నేను మీకు చెప్తాను. ఈ సెట్టింగ్స్ కూడా మీకు ఎంతో కొంత యూస్ఫుల్ గా అయితే ఉంటాయి. అదేంటంటే నార్మల్ గా మనం ఎప్పుడైనా సరే ఏదైనా క్రోమ్ ను ఓపెన్ చేయగానే డైరెక్ట్ గా ఏదైనా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో తర్వాత మనం దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ అయితే వేరే వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాం. సో ఇది ఏ విధంగా జరుగుతుంది, లేకపోతే మీరు కూడా ఎక్కువగా యూజ్ చేసే వెబ్సైట్ అది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకేదైనా సరే దాన్ని బై డిఫాల్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ గా ఓపెన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఎలా అంటే ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ హోమ్ పేజ్ అని చెప్పేసి ఉంటుంది. బై డిఫాల్ట్ ఇది ఆఫ్ లో ఉంటుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసేయండి ఫ్రెండ్స్. బై డిఫాల్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను అమెజాన్ ఓపెన్ అయ్యేలా సెట్ చేసుకున్నాను. సో ఇది ఇప్పుడు ఆన్ అయిపోయింది కదా. సింపుల్ ఇక్కడ నుంచి మనం క్రోమ్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఇప్పటి నుంచి నేను క్రోమ్ ఓపెన్ చేసిన ప్రతిసారి నాకు అక్కడ అమెజాన్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం అక్కడ అమెజాన్ సైట్ ఇచ్చాం కాబట్టి మనకి అక్కడ అమెజాన్ ఓపెన్ అవుతున్నాడు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి నేను ఈ పేజ్ ని విధంగా నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఫ్రెష్ పేజ్ అయితే తీసుకుంటున్నాను. అయినా సరే మనం క్రోమ్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ గా మనకి ఇక్కడ అమెజాన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఇంకా వేరే ఏదైనా సర్చ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఫ్రెష్ పేజ్ తీసుకొని ఇక్కడ నుంచి మీరు సర్చ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు నచ్చిన ఏదైనా ఒక వెబ్సైట్ ని మీరు ఇక్కడ హోమ్ పేజ్ లోకి వచ్చేసి ఇక్కడ మీరు పిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ గా అదే ఓపెన్ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే నేను దీని విధంగా క్రోమ్ పేజ్ సెట్ చేసుకుంటాను. దీని విధంగా ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా బోనస్ సెట్టింగ్. అలాగే ఇంకొక బోనస్ సెట్టింగ్ నార్మల్ గా మీకు అందరికీ తెలిసిందే. మీరు కనుక నార్మల్ గా క్రోమ్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ వైట్ కలర్ లో దీన్ని యూజ్ చేసినట్టయితే మన ఐస్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే మీరు దీన్ని బ్లాక్ కలర్ లో సెట్ చేసుకోండి. అంటే మనం డార్క్ మోడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. తర్వాత మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ థీమ్ అని చెప్పేసి ఉంటుంది. థీమ్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు డార్క్ మోడ్ ఉంటుంది. సింపుల్ దాని విధంగా ఎనేబుల్ చేసి పెట్టుకున్నట్టయితే మీ క్రోమ్ మొత్తం ఈ విధంగా డార్క్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల మన బ్యాటరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ కాదు, అలాగే మన ఐస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మీరు తెలుసుకోవాల్సిన ఒక 5 హిడెన్ సెట్టింగ్స్, అలాగే 2 బోనస్ సెట్టింగ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 సెట్టింగ్స్ మీకు ఎంతమంది తెలుసా? ఇప్పుడే కొత్తగా తెలుసుకున్న కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.